చిక్కీ అంటే ఏం లేదు, పప్పు చెక్కలు. ఈ పప్పు చెక్కలు రాష్ట్రంలో ఫుల్‌గా ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. డొక్కా శాతం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సర్కారీ బడుల్లో విద్యార్థులకు అందిస్తున్న చిక్కీని ప్రభుత్వం మరింత బలవర్ధకంగా మార్చింది. విద్యార్థుల పౌష్టికాహార లోపాన్ని నివారించి వాళ్ళ శారీరక ఎదుగుదలతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచేలా రాగులు, జొన్నలు, సజ్జలు తదితర చిరుధాన్యాలతో రూపొందించిన పీనట్ మిల్లెట్ జాగరీ చిక్కీని అందిస్తోంది. గతంలో పల్లీలు, బెల్లం, పంచదార, లిక్విడ్ గ్లూకోజ్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12తో కూడిన చిక్కీలు ఇచ్చేవాడు. పిల్లలకు మరింత సహజసిద్ధమైన పీచు పదార్థం, ఫైబర్, ఐరన్, కాల్షియం అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరం పోషక విలువలతో కూడిన సరికొత్త మిల్లెట్ చిక్కీని వారానికి 3 రోజులు పంపిణీ చేస్తుంది. ఈ చిక్కీల స్టాక్ని సరఫరాదారులు ప్రతి 15 రోజులకు ఒకసారి బడులకు చేర్చాలని, అవి పాడవకుండా ఉండేందుకు 2 లేదా అంతకంటే ఎక్కువ పొరలతో మల్టీలేయర్ ప్యాకేజింగ్కి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రం జిల్లాలను 6 ప్యాకేజీలు విభజించి అన్ని ప్రభుత్వ పాఠశాలకు సకాలంలో సరఫరా చేసేలా ఏర్పాటు చేసింది. ఐరన్, కాల్షియం, ఫైబర్ని సహజసిద్ధంగా అందించేందుకు అత్యధిక పోషకాలతో కూడిన చిరుధాన్యాలతో తయారు చేసిన మిల్లెట్ చిక్కీని పాఠశాల విద్యార్థులకు అందించడం దేశానికి ఒక మోడల్గా నిలుస్తుంది. డొక్కా శాతం మధ్యాహ్న భోజన పథకం సంచాలకుడు శ్రీనివాసరావు చెప్పారు.